దిక్కు తోచని స్థితిలో జగన్, ఊపిరాడక అల్లల్లాడిపోతున్న వైసీపీ. ఓ శుభవార్త చెప్తూ ముందు ఎందుకు చెప్పానన్నా, ఊరిలో ఒక మనిషికి సంబంధించి ఒక శుభకార్యం జరుగుతూ ఉంది. ఆ శుభకార్యం జరుగుతున్నప్పుడు ఊరంతా కూడా హాజరయ్యి సంతోషపడుతున్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కానీ ఆ మనిషిని ఎన్నాళ్ళు వేధించి నన్ను అట్లా ఇబ్బంది పెట్టిన బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా ఇక ఆ ఊరిలో ఉంటారా, ఊరు బయట ఉంటారా, ఏడున్నా కానీ అలల్లాడిపోతూ ఉంటారు. ఇన్నాళ్ళు అంత మనం చెప్పింది వేరు, ఈరోజు వేరు. అసలు వాళ్ళకి పెళ్ళే కాదన్ను, అసలు ఆ కొంప అంటారు, ఆ కొంపలు అసలు ఏమి శుభకార్యాలు ఉండమని చెప్పాము, ఏందిరా అదిరా ఇదిరా అని చెప్పేసి. ఎలా ఈరోజు వైసీపీ పరిస్థితి ఉంది, అలా ఈరోజు జగన్ పరిస్థితి ఉంది. వైజాగ్లో 1,50,000 కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ 3 చోట్ల ప్రారంభోత్సవం అనేది ఈరోజు జరిగింది. ఓ పక్క దీనికి సంబంధించి అంతా సంతోషపడుతూ ఉంటే, వరల్డ్ మ్యాప్లో వైజాగ్ ఓ రేంజ్లో హైలైట్ అవుతూ ఉంటే, అకస్మాత్తుగా రిలయన్స్ వాళ్ళు ప్రకటన చేశారు. 1.6 లక్షల కోట్లు. గూగుల్ డేటా సెంటర్ వాళ్ళేమో 1,50,000 కోట్లు. వీళ్ళు వచ్చేసి ఎంత 1,60,000 కోట్లతో వాళ్ళు కూడా డేటా సెంటర్ ఓపెన్ చేయబోతా ఉన్నారు. అప్రాక్సిమేట్లీ అక్కడ వాళ్ళు క్రియేట్ చేసే ఎంప్లాయ్మెంట్ వచ్చేసి లక్షల్లో ఉండబోతా ఉంది. సింపుల్గా చెప్తున్నా, వైజాగ్ పంట పండింది. ఉత్తరాంధ్రకు మహర్దశ. వైజాగ్ అభివృద్ధికి ఎవడూ ఆపలేడు. ఆల్రెడీ అనకాపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్లు ఏంటి, ఆ తర్వాత వేరే వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్ ఎక్స్పాన్షన్ ఏంటి, వైజాగ్లో ఉన్నటువంటి కంపెనీ కూడా ఎక్స్పాన్షన్ ఏంటి, టాప్ మోస్ట్ కంపెనీలు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ వైజాగ్ రావటం ఏంటి, గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా వాళ్ళ డేటా సెంటర్ రాబోతుంది, అక్కడ తీసుకొస్తామని చెప్పారు. 1.5 గిగావాట్ కెపాసిటీతో రేపు 2028 కల్లా 500 మెగావాట్ కెపాసిటీతో వర్క్ రన్ అయ్యే విధంగా. ఈవెన్ గూగుల్ వాళ్ళ క్యాంపస్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ 2022 కంప్లీట్ అయిపోయి రన్ అయ్యే విధంగా. అంటే 2029 వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి అమరావతి ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. మరి వైజాగ్ రాజధాని కాదు కదా, మరి డెవలప్ కాకూడదు కదా. జగన్ అండ్ వైసీపీ వాళ్ళు ఏం చెప్తారండి, రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి అయింది. 3 రాజధానుల వల్ల, సారీ చిరంజీవి గారు మేము గురించి కూడా చెప్పాల్సిందే, 3 రాజధానులు అంటూ 3 చోట్ల పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల 3 ప్రాంతాలు అభివృద్ధి అవుతాయని చెప్పినటువంటి వ్యక్తి చిరంజీవి. మరి ఎందుకు ఆయన అంటున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. సో వైజాగ్ రాజధాని కాదు, దాన్ని జగన్ వాళ్ళ ప్రకారం వైసీపీ వాళ్ళ ప్రకారం వచ్చేసి అభివృద్ధి చెందకూడదే. ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ అనమాట ఫాస్ట్ డెవలపింగ్ స్టేట్ కూడా కాదు, ఫాస్ట్ డెవలపింగ్ సిటీ ఏదంటే వైజాగ్. సిటీ ఆఫ్ డెస్టినీ అనేవాళ్ళు. నేను ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ 2006-2008 బ్యాచ్. ఈరోజు మా ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి శత జయంతి ఉత్సవాలు అందామా, జయంతి అన్నది మనుషులకు కదా, 100th యానివర్సరీ, ఆ శతాబ్ది ఉత్సవాలు, రైట్, శతాబ్దోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, 100 వసంతాలు ఉత్సవాలు నడుస్తూ ఉన్నాయి. అదే సమయాన వైజాగ్లో డేటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపన గూగుల్ వాళ్ళది, మరోపక్క రిలయన్స్ వాళ్ళు వచ్చేసి గూగుల్ డేటా సెంటర్ వాళ్ళకి ఇంకో 10,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టి 1,60,000 కోట్లతో మరో డేటా సెంటర్ వాళ్ళు. ఇవి కాకుండా ఆల్రెడీ టాప్ మోస్ట్ టెక్నాలజీ కంపెనీ, దాన్ని ఏమన్నామో టెక్ కంపెనీలు ఆల్రెడీ వాళ్ళు క్యాంపస్లు తీసుకున్నాయి, అక్కడ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాజధాని కానటువంటి వైజాగ్ ఈరోజు ఇండియాలో టాప్ మోస్ట్ సిటీల పక్కన ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత క్లియర్గా చెప్పారంటే, సైబరాబాద్ అని ఒక మహానగరాన్ని నిర్మించుకున్నాం, అంతగా మించిన అది పెద్ద మహానగరం రాబోతుంది వైజాగ్లో అని. ట్రూ. అసలు నేను క్రాస్ చెక్ చేశానండి, ఆల్మోస్ట్ అండి ఇక్కడ గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, టెంపుల్ అమరావతి, ఇవన్నీ ఒక మొత్తం రౌండ్ వేస్తే అసలు ఒక పెద్ద మహానగరమే, మధ్యలో అమరావతి విశ్వనగరమే. ఇంకా ఇక్కడ ఇలానా. ఇప్పుడు వైజాగ్ దగ్గర తీద్దాం. వైజాగ్ మధ్యలో ఇటు అనకాపల్లె, ఆ పైన భోగాపురమా, మళ్ళీ దాని పక్కన విజయనగరమా, దాని నియర్ బై శ్రీకాకుళం,
ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర మొత్తం ఒకటే ఇంకా. ఇక రాయలసీమలో కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే హిందూపురం దగ్గర కానీ లేపాక్షి నాల్జహాబు భూములు కానీ, ఇటు చూసుకుంటే దగ్గరలోనే మళ్ళీ బెంగళూరు కానీ, ఇటు చూసుకుంటే ఓరోకల్లు అని కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట మొన్న చంద్రబాబు చెప్పినట్టున్నారండి, మొత్తం 3 జోన్స్ అన్నారు. అదేంటి, అమరావతి జోన్ ఒకటి, ఉత్తరాంధ్ర జోన్ ఒకటి, తిరుపతి రాయలసీమ జోన్ ఒకటి అన్నారు. మూడింటిని కూడా దేనికది సెపరేట్ అన్నట్టుగా, ఇది దీనికి ప్రత్యేకం, ఇది దీనికి ప్రత్యేకం అన్నట్టుగా అభివృద్ధి అనేది ఓ రేంజ్లో ఉండే విధంగా, పెట్టుబడులు ఓ రేంజ్లో ఉండే విధంగా ఎలా ముందుకు తీసుకెళ్తామో చూడండి అన్నారు. నిన్న ఎకనామిక్ టైమ్స్ వాళ్ళని ఇచ్చింది రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి సర్వర్కి అవార్డు ఇచ్చున్నారు కదా, అప్పుడే నేను అదే అన్నాడు, నాకు అవార్డు వచ్చింది సంతోషం, ఈ అవార్డు చూసి ఏపీలో ఏం జరుగుతుంది చూసి పెట్టుబడి పెట్టాలి మీరు అన్నారు. అసలు నిజంగా మనిషి అసలు జోక్స్ అసలు ఇప్పుడేడు, బట్ జోక్ వేసేటప్పుడు పేలిపోయింది అనమాట. అక్కడ ఉన్న మొత్తం నవ్వులు. నాకు అవార్డు రావటం కాదు, మా రాష్ట్రం వచ్చి పెట్టుబడులు పెట్టండి అన్నాడు. వీడియోని క్లోజ్ చేస్తున్నా. రాజధానిగా ఉంటే డెవలప్ కాదురా దరిద్రులారా, రాజధానిగా ఉంటే కాదు, అక్కడ వనరులు కావాలి, అప్పుడే డెవలప్ అయింది ఏ ప్రాంతమైనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అప్పుడే డెవలప్ అయింది ఏదైనా. అలా అమరావతి విషయంలో కూడా ఇన్నాళ్ళు ఈ పిచ్చి కోతలు కూర్చున్నటువంటి ఎదవగా చెప్తున్నా. ఒరే ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఏ నాగరికతనా చూడండి, ఎక్కడైతే నీరు పుష్కలంగా ఉంటుందో నదులు పక్కన ఉన్నటువంటి ప్రాంతాలే అద్భుతమైనటువంటి నగరాలుగా విలసిల్లే. అందుకే అమరావతిని సెలెక్ట్ చేసుకున్నా. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా పెట్టుబడులతో పులకించిపోతూ ఉంది. అటు తండ్రి చంద్రబాబు, ఇటు తనయుడు లోకేష్ పోటాపోటీగా పెట్టుబడులని ఏపీలో ప్రవహింపజేస్తున్నారు. మరోపక్క గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం కూడా శుభ్రం చేసుకుంటూ వస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. సో ఇలా చూసుకుంటూ వస్తే ఓవరాల్గా అన్నప్పుడు అద్భుతం జరుగుతోంది ఆంధ్రాలో. ఉత్తరాంధ్ర ఒక మహర్దశ, వైజాగ్ పంట పండింది, పెట్టుబడులు వెల్లువ, లక్షల జాబులు, లక్షల కోట్లలో వచ్చేసే ఇన్వెస్ట్మెంట్లు, బాబా చెప్పలేకపోతున్నాయండి, అంత హ్యాపీగా ఉంది.